రేయ్ బయటికి రారా. ఒరే బాసు, వాడిని చంపి పారేరా. బాస్ అన్న వాడు. వద్దు, వీడేమి చేయక్కర్లేదు, నేనే చూసుకుంటాను. నా పేరు వింటేనే ఈ ఊరు గడగడ వణికిపోయేది. అదంతా మారిపోయింది. వీడు చేసిన పని వల్ల జనమంతా మన ఊరు గుమ్మం వరకు వచ్చారు. రేపు మన ఇంట్లో అడుగుపెట్టే ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఈ బెజవాడ భాస్కర్ బతికున్నంత వరకు అలా జరగడానికి వీల్లేదు. నేను జరగనివ్వను. నువ్వు ఇచ్చిన టైం పూర్తయిపోయింది. నేను పన్ను కట్టను రా. తలుపులు మూసుకొని దాక్కోకుండా బయటికి రారా. నేను ముస్తఫాన్ రా, సయ్యద్ ముస్తఫా. బాసు, ముస్తఫా గొడవకి రాలేదు. అన్ని విషయాలు మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని వచ్చాడు. లేదు, నేను అందుకు రాలేదు. రెండిటిలో ఒకటి నిర్ణయించాలి. ఏంటి? అన్ని లెక్కలు ఇక్కడే పూర్తి చేద్దాం. నీ ఆత్మవిశ్వాసం చాలా బాగుంది, కానీ అది ఎక్కువగా ఉండకూడదు. గొడవలకు మనుషులు వచ్చినప్పుడు బోపలు దాక్కునే అలవాటు బాసికి లేదు. అలాంటి అలవాటు రాదు, అలవాటు కాదు. నీకు స్పెషల్ గా ఒకటి ఇస్తాను, ఇది నువ్వు అసలు మర్చిపోలేవు. కొట్టి చంపేరవాణ్ణి. ముస్తఫా చచ్చిపోయాడు. ముస్తఫా చచ్చిపోయాడు. ఇక ఊళ్ళో ఎవడున్నాడు రా మగాడు? ఉన్నారా? నా కొడుకు భయపడుతున్నాడు అని చెప్పిన వెధవని లోపలికి వెళ్ళి చూడండి రా. వాడు చచ్చి శవంగా పడున్నాడు. ఇప్పుడేరా మీ నాన్నకు ప్రశాంతంగా ఉంది. ఆ రోజు ప్రభాకర్, ఈ రోజు ముస్తఫా. ఈ తండ్రి వంశ పారంపర్యాన్ని నువ్వు కాపాడావురా బంగారం. చూడండి రా, చూడండి. ప్రెసిడెంట్ గారు, ఒక టీ తాగెళ్ళండి. హలో, ఎస్ సార్, సోమన్ హియర్. సార్, నేను హెడ్ మ్యాచ్ మాట్లాడుతున్నాను. ఆ థామస్ హత్య కేసు నిందితుడు ముత్తు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? నువ్వా? ఇంత దూరం వచ్చి నిన్ను చూడకుండా పోతే ఎలా? నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావా? నా గురించి నీకు తెలుసు కదా.
నిన్ను చంపినా నాకు ఒక్క శిక్షే. నువ్వేంట్రా, నీ యజమాని రాజేంద్ర కూడా నాకు తెలుసు. వెళ్ళు, పోరా, లేదంటే పొడిచి చంపేస్తాను. తరువాత సాక్ష్యం ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నా చెప్తాను. పోరా. పో. ఏయ్! వదలరా. ఏయ్, వదలరా. నీకన్నా పెద్దవాళ్ళని చూశానే నేను. హేయ్, ఎక్కడ ఉన్నావా? ఎక్కడెక్కడ వెతకను? ఇదే పని మీద తిరుగుతూ ఉంటావా? కాల్చి పడేస్తాను. రారా. ఏంట్రా చూస్తున్నావు? పోరా. హే, ఇప్పటికి తప్పించుకున్నావని అనుకోకో, చంపేస్తా నిన్ను. హేయ్, రారా. రారా. ఎక్కడ జేబులో? ఎక్కడ? పోరా. బడిదేవయ్యా. సెల్ ఫోన్ పర్సనల్. నాకు వచ్చే కాల్స్ నేనే మాట్లాడతా. హలో, అన్నా, సురేష్ మాట్లాడుతున్నాను. మన ముత్తుని ఆ ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఏమైందండి? ఫోన్లో ఎవరు? మీ నాన్న చచ్చిపోయిన బెజవాడ భాస్కర్. వర్గీస్, రాజేంద్రన్, ఇన్స్పెక్టర్ని పిలుస్తావా? ఏమైంది? లేదు, ఎంత చెప్పినా ఆ ఎస్ఐ కాంప్రమైజ్ రావడం లేదు. ఇన్స్పెక్టర్కి కాల్ చేసావా? ఇన్స్పెక్టర్ కాదు, హోమ్ మినిస్టరే కాల్ చేసినా వాడు మాట విండు. సార్, ఇది మర్డర్ కేస్. విచారించే విధానంలో విచారిస్తే ముత్తు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు. లేదు, చెప్పడు. వర్గీస్, సార్, అమిత్ని పిలిపించావు. ఎస్ఐ సోమన్ విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి, వెంటనే. రాజమండ్రి రాజేంద్రన్ పవర్ ఏంటో, స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. తెలిపిస్తా. సార్, సలహా ఇస్తున్నాను అనుకోవద్దు. ఆ రాజేంద్రను చాలా మోసగాడు. వాడికి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయంటే? వీడు బాస్ ఒకడు ఉండాలి కదా ఇంతకు ముందు. బాసు, ఇలాంటి రౌడీ విధవల్ని చాలా మందిని చూసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉన్నంత వరకు ఏ రౌడీజాన్ని ఎంకరేజ్ చేయను. ఓకే. ముత్తు చేత నిజం చెప్పిస్తాను. ఆ తర్వాత రాజేంద్ర అనే మాఫియా డానే ఉండడు. లాకప్లో వేస్తానో లేదో చూడు.